ట్రిపుల్ టెస్ట్ అనే దాని మీద జరిగినాయి. సో మధ్యప్రదేశ్ లో కూడా ఇదే ట్రిపుల్ టెస్ట్ ఆధారం చేసుకొని 14 నుంచి 35% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే యూనిట్ వైజ్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదనలన్నీ ఏవైతే అపోజిషన్ తరఫు నుంచి వస్తున్నటువంటి వాదనలు, పెటిషనర్ తరఫు నుంచి వస్తున్నటువంటి వాదనలన్నీ కూడా ముఖ్యంగా ఈ ట్రిపుల్ టెస్ట్ ఆధారం చేసుకుని ట్రిపుల్ టెస్ట్ లో మీరు ఏదైతే ఇక్కడ కూడా సింగిల్ మ్యాన్ కమిషన్ వేసి ఏదైతే 42% నిర్ధారణ చేసినారో దీన్ని కూడా మీరు మూడవ దాంట్లో ట్రిపుల్ టెస్ట్ లో మూడవ ఇంపార్టెంట్ కండిషన్ ఏదైతే ఉన్నదో 50% అధిగమించకూడదు అనేది దాన్ని ఉల్లంఘించినారనే మాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు మహారాష్ట్రలో జరిగింది ఓకే, రేపో ఎల్లుండో 2-3 రోజుల తర్వాత అయినా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. మూడవది హైకోర్టు చూస్తే స్టే ఇచ్చినట్టు అయితే కనబడట్లేదు కదా రేపు ఎల్లుండైనా. సో దీంట్లో మనము అంటే ఒకవేళ గౌరవ హైకోర్టు దీన్ని ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని లేదు అనేటువంటి వారికి ఉద్దేశం ఉన్నట్టయితే దీన్ని వారం రోజులు పొడిగించి మళ్ళీ వాదనలు వింటే బాగుండేదేమో నాకు అనిపిస్తున్నది. మళ్ళీ రేపే పెట్టినారు కదా కేసు, రేపే వాదనలు వింటామని రేపే పెట్టినారు. సో ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ 11 తారీఖు వరకు ఉన్నది మనకి. రేపటి నుంచి మొదలై 11 తారీఖు వరకు 3 days ఈ నామినేషన్స్ వేసేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఉన్నది కాబట్టి, సో రేపటి వాదనలు కూడా విన్న తర్వాత ఒకవేళ రేపు కూడా స్టే ఇవ్వకుండా వాదనల విచారణ ముందు తీసుకెళ్తున్నదంటే ఇంకా మనకు స్పష్టంగా అర్థమైనట్టే గౌరవ హైకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రేపు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ గానీ అభ్యర్థుల నామినేషన్స్ ని గానీ వీటిని అడ్డుకోవాలనే ఉద్దేశం లేనట్టు, ప్లస్ గౌరవ హైకోర్టు కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్లాలి, ఎలక్షన్స్ ని ఏ విధంగా అడ్డుకోకూడదు అన్నటువంటి అభిప్రాయంలో ఉన్నట్టు మనం అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రేపు మీరేం అడ్వైజ్ చేస్తారు? ఒకవేళ హైకోర్టు స్టే ఇవ్వకుంటే ఖర్చు, ఎందుకంటే మొన్న ఈటల రాజేందర్ సలహా ఇచ్చారు, ఈటల రాజేందర్ ఏమన్నారంటే ఖర్చు పెట్టకండి అనవసరంగా, అభ్యర్థులు మహారాష్ట్ర లాగా అయిపోద్ది, ఇది అయ్యేది కాదని చెప్పి. సో ఇక్కడ రేపు మధ్యంతర ఉత్తర్వులు రాలేదు, తుది ఉత్తర్వులు లోబడి అన్నారు. సుప్రీంకోర్టు పోతే, ఎందుకంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టు పోవచ్చు. సో నేనేమంటున్నానంటే రేపు ఎలాగూ పొద్దున వివిధ ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో, ఎంపీటీసీ జెడ్పీటీసీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో అక్కడ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అది సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ గాని వాళ్ళు జారీ చేస్తారు. దాంతో పాటు రేపటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవుతున్నది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరైతే పోటీదారులుగా నిలబడాలనుకుంటున్నారో నామినేషన్స్ వేస్తేనే మంచిది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి గౌరవ హైకోర్టు వాదనలు విన్న తర్వాత రేపు వింటదా ఇంకొన్ని రోజులు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం వచ్చినా అవడగాని వాళ్ళు చెప్పేది ఏముంటుందనంటే వారి ఫైనల్ డిసిషన్ కి పరిధిలోనే ఈ ఎలక్షన్స్ ఉంటాయి అనేటువంటి విషయం వస్తుంది. అది మనకి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి పోటీలో ఉండాలనుకున్న వాళ్ళు ఇక పోటీ చేస్తేనే బాగుంటది. ఎందుకంటే ఒక రకమైనటువంటిది మోరల్ విక్టరీగా మనం దీన్ని పరిగణించవచ్చు. ఏదైతే బీసీల తరఫున వాదిస్తున్న వాళ్ళు, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, బీసీల ఎవరైతే లోకల్ బాడీస్ లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక మోరల్ విక్టరీ. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మోరల్ విక్టరీ. కాబట్టి ఒక రకమైనటువంటి మొదలైనటువంటి మోరల్ విక్టరీ ఒకవేళ గౌరవ హైకోర్టు అసలు పెటిషన్ ఏదైతే వేయడం జరిగిందో దాన్ని కొట్టివేయడం జరిగితే మాత్రం ఇది భారతదేశ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం చూసుకోవచ్చు. బట్ స్టిల్ సుప్రీంకోర్టు ఆప్షన్ ఇస్ దేర్, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే
సుప్రీంకోర్టు ఆప్షన్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆప్షన్ లేదని నేను అనడం లేదు. కానీ సుప్రీంకోర్టు వరకు, గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా కానీ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమై ఆ తరువాత ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి, ఎలక్షన్లు అంటే దాంట్లో ఓట్లు వేయడం జరుగుతాయి. అదే విధంగా ఎవరైతే గెలుస్తారో వారికి ఎన్నుకోబడినటువంటి ప్రమాణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సర్టిఫికెట్స్ వస్తాయి కాబట్టి, మనము దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏ వచ్చినా కూడా కానీ బీసీల పట్లనైతే ఒక మోరల్ విక్టరీగానే దీన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఆ తర్వాత ఎందుకనంటే ఇప్పుడు మనం మొత్తం దేశం మొత్తట మనం చూస్తున్నటువంటి, మనము ఒక 2 months బ్యాక్ భరత్ గారు మీతో మాట్లాడినప్పుడు కూడా మనము గత 10 సంవత్సరాలలో సుమారు 8 రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి గవర్నమెంట్ ఆర్డినెన్స్లు పాస్ చేసిన తరుణంలో చాలా మటుకు కోర్టుల ద్వారా వాటికి స్టే ఇవ్వడమా కొట్టివేయడమా జరిగినది. కాబట్టి ఒకవేళ ఈ పర్టికులర్ కేసులో ఒక కొత్త నిర్ణయం ప్రారంభమైతే, ఒక కొత్త డైరెక్షన్ గౌరవ హైకోర్టు వాదనలు విన్న తర్వాత, ఇందులో ఇంప్లీడ్ అవుతున్నటువంటి వ్యక్తులను అందరినీ విన్న తర్వాత, అదే విధంగా బీసీల యొక్క మనోభావాలని అర్థం చేసుకున్న వారై, ఎవరైతే బీసీలు ఆస్పిరేషనల్ గా ఉండి మాకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు సరిపోవు, దీనికంటే మేమెంతో మాకంతా అనేటువంటి భావనతోని చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలను కూడా పరిగణించి, ఇప్పటి వరకు జరిగినది ఒకంత అయితే ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకొక ఎత్తు కాబట్టి దీనికి అనుగుణంగా ఒకవేళ గౌరవ హైకోర్టు తదనంతరం గౌరవ సుప్రీంకోర్టు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ నిర్ణయం బీసీల పక్షాన జరిగినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక హిస్టారికల్ చారిత్రాత్మక దిశగా మనం వెళ్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఓకే, సో మీరు మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేశారు. నేను నా డిబేట్కి వచ్చిన గెస్టులందరినీ కూడా అడుగుతున్నాను, మధ్యప్రదేశ్ మోడల్ బాగుంది, దాన్ని ఫాలో కావచ్చు అని అన్నారు. ఒక అధికార పక్షం మాత్రం మొత్తం రిజర్వేషన్ 50% దాటదు కదా, అట్లా చేస్తే అది కరెక్ట్ కాదేమో అని చెప్పారు. కానీ మిగతా పార్టీ నేతలు మధ్యప్రదేశ్ మోడల్ ఫాలో అయినా పర్లేదు అన్నారు. డెఫినెట్లీ, అంటే మనం ముందు నుంచి చెప్పుకునేది ఏమిటంటే, గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఇందిరాసాని కేసులో 15% అప్పర్ లిమిట్ పెట్టిందో, ఎప్పటి వరకు అయితే ఆ సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ 50% లిమిట్ ని దాటనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తే మధ్యప్రదేశ్ మోడలే మనకు కనిపిస్తుంది. అందుకే మనం మధ్యప్రదేశ్ మోడల్ ని సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఒకవేళ రేపు గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఈ జియోకి సంబంధించినటువంటి ఏదైనా నెగటివ్ నిర్ణయం తీసుకున్నట్టయితే మరి మనము ఇటు 42% అమలు చేసిన వాళ్ళము కాము, అటు బీసీలకి న్యాయం చేసిన వాళ్ళము కాము కదా. సో అలాంటి పరిస్థితులలో మనము ఈ మధ్యప్రదేశ్ మోడల్ అనేది తాత్కాలిక పరిస్థితులలో ఎప్పటి వరకు అయితే 50% ని అతిక్రమించి మనం నిర్ణయాలు తీసుకోము, అప్పటి వరకు మాత్రమే మనం మధ్యప్రదేశ్ మోడల్ ని సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎంపైరికల్ డాటా ఈ ప్రాసెస్ కరెక్ట్ ఉందా? ఎందుకంటే భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఏది టేబుల్ చేయలేదు అసెంబ్లీలో, తర్వాత మండల్ వైజు గ్రామ పంచాయతీ వైజ్ డాటా లేదు, అది కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఓవరాల్ గా బీసీ పాపులేషన్ ఇంత అని చెప్పారు. తర్వాత బీసీలకు అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదు లోకల్ బాడీస్ లో అని కూడా ప్రూవ్ చేయలేకపోయారని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ దీనికి మనం ముందు కూడా మాట్లాడుతున్నాం మనము. అయితే ఈ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే 2010లో వచ్చినటువంటి నిర్ణయము, ఆ తర్వాత వికాస్ కిషన్ రావు గవాయ్ 2021-22లో వచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయాలలో ఈ ట్రిపుల్ టెస్ట్ లో రెండవ విషయం ఏమిటి, మొదటి విషయము డెడికేటెడ్ కమిషన్ వేయాలి, రెండవ కండిషన్ ఏమిటంటే ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తిగా సర్వే చేయించి సర్వేలో వచ్చినటువంటి డేటా ఆధారంగా ఒక సజెస్టివ్ రికమెండేషన్ చెయ్యాలి ఈ కమిషన్ అని ఉన్నది. ఆ సజెస్టివ్ రికమెండేషన్స్, ఆ సజెషన్స్ ఏమిటి, ఆ రికమెండేషన్స్ ఏమిటి అని అంటే అసలు యూనిట్ వైజ్ గాని
లోకల్ బాడీస్ వైజ్ కానీ ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, బీసీలకి దాంట్లో ఎంతవరకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటిది అది వన్ మ్యాన్ కమిషన్, అంటే డెడికేటెడ్ కమిషన్. ఇక్కడ మనం తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఏదైతే ఉందో వారు దాన్ని స్పష్టంగా వారి వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ లో ఈ రెండవ కండిషన్ ని క్లియర్ గా పేర్కొంటూ అసలు చెప్పడం జరిగిందా లేదా అనేటువంటి విషయం మనం మాట్లాడుకుంటున్నాం. సో నాకు తెలిసినంత వరకు మరి తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ వన్ మ్యాన్ కమిషన్ కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఈ విషయాన్ని జోడించిందని అనుకుంటాము. అయితే మొన్న ఇచ్చినటువంటి సెక్రటరీ బీసీ వెల్ఫేర్ వారు ఇచ్చినటువంటి ఏదైతే జియో ఉందో ఆ జియోలో కూడా ఇది పేర్కొనడం జరిగింది. ఇట్లా అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మేము ఆ కమిషన్ కి ఇచ్చినాము, వారికి ఇచ్చినటువంటి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లోనే వారు మాకు ఈ డేటా ఇచ్చినారు, దాన్ని సూచించినారు అని చెప్పినారు. సో మరి వారి దగ్గర ఈ డేటా ఉంటుందని మనం అనుకుంటాము. దాన్ని అయితే దీంట్లో మనం ఇంకోటి చూడాల్సింది ఏమిటంటే ఇది న్యాయ నిర్ణేతలు నిపుణులు దీని గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏమిటంటే ప్రతి కమిషన్ రిపోర్ట్ ని ఖచ్చితంగా మరి అసెంబ్లీలో టేబుల్ చేయాల్సిందేనా అనేటువంటి విషయం మనం చూడాలి. యాక్చువల్ గా దాన్ని నిష్ణాతులు దీని గురించి చెప్పాలి. అసలు 100 ఖచ్చితంగా దాన్ని టేబుల్ చేయాల్సిందేనా? ఎందుకనంటే ఆల్రెడీ ప్రభుత్వం అనేది లెజిస్లేచర్ లో అంటే అటు అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు యొక్క ప్రవేశపెట్టేటప్పుడు దానికి పూర్వాపరాలు, అసలు ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దాని బేసిస్ ఏమిటి అనేటువంటి విషయాలని కూలంకుషంగా చూసిన తర్వాతనే ఓ బిల్లును ప్రవేశపెడుతుంది. అయితే ఖచ్చితంగా ఈ కమిషన్ రిపోర్ట్లకి ఆధారం చేసుకునే కదా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో అసలు కమిషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినారా లేదా అనేటువంటి విషయం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు, ఏమనిపించింది వాళ్ళ కోర్టు 3 చూస్తే? అంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కోర్టు 3ను బట్టి అంటే ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాదనలు విన్న తర్వాత ప్రతివాదనలు వినడం అనేది న్యాయ సూత్రాలు. ఈరోజు జరిగినటువంటి వాదనలలో ప్రతివాదనలు జరగలేదు ప్రభుత్వ పక్షాన. కాబట్టి రేపు నాకు తెలిసిందంటే రేపు విన్న తర్వాత హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఎన్నికలు కొనసాగించవచ్చు, తర్వాత తాత్కాలికంగా ఒకవేళ టైం తీసుకోవచ్చు, తర్వాత మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వచ్చు. అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలల్లో నేను అనుకోవడం ఏంటంటే మెయిన్ ఇక్కడ హైకోర్టులా నిలబడమే కాదు, కానీ